నమస్తే. రాష్ట్రంలోని ప్రముఖ యూనివర్సిటీ సాంకేతిక ప్రముఖ యూనివర్సిటీ అయినటువంటి జేఎన్టీహెచ్లో ఎగ్జామినేషన్ బ్రాంచ్లో తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థుల మీద బర్డన్గా మారుతుంది రోజు రోజుకి. గతంలో చూస్తే గ్రేస్ మార్కులు కలిపితే డబ్బులు తీసుకున్న దాఖలాలు ఎక్కడూ లేవు, ఫీజులు ఎక్కడా లేవు. ప్రస్తుతం ఇచ్చినటువంటి ఆర్డరు గ్రేస్ మార్కులకు 2,000 రూపాయలు కట్టాలని చెప్పేసి ఆర్డర్ జారీ చేయడం విడ్డూరంగా ఉన్నప్పటికీ మరొక ఫీజు బాధుడు మోగడం ఇది విద్యార్థుల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ ఉందో యూనివర్సిటీకి అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క ట్రాన్స్క్రిప్షన్కి 60 రూపాయల నుంచి 100 రూపాయలు చేసి వాళ్ళ విద్యార్థుల మీద ఫీజులు బాధుడ దాదాపుగా 100 రూపాయలంటే దాదాపు 12 లక్షల రూపాయల వరకు అదనంగా యూనివర్సిటీకి ఇన్కమ్ పెరుగుతుంది. ఎందుకు యూనివర్సిటీ లాభాలలో లేదా? యూనివర్సిటీ పరిధిలో చదువుతున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు అంత డబ్బులు తెచ్చి ఎక్కడ కట్టాలి? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పనిచేసే ఉద్యోగులకు గత 7 ఏళ్ల కాలంలో నిర్ణయించిన ఫీజులనే ఎక్స్టర్నల్ అమౌంట్ చెల్లిస్తున్నారు, కానీ అధికంగా ఎక్కడ చెల్లించడం లేదు. దానిపైన నిర్ణయం లేదు. అంటే యూనివర్సిటీ నుంచి ఇన్విజిలేషన్ అమౌంట్ కావచ్చు, పేపర్ వాల్యుయేషన్ అమౌంట్ కావచ్చు, వాటిపైన నిర్ణయాలు లేదు. కానీ యూనివర్సిటీకి లాభం ఏ విధంగా వస్తుందనేది మాత్రం యూనివర్సిటీ అధికారులు చూస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే 100 రూపాయలు ఉందో ఆ 100 రూపాయల డిసిషన్ని వెనక్కి తీసుకొని 60 రూపాయలే చేయాలి. దానివల్ల విద్యార్థుల మీద బర్డన్ లేకుండా ఉంటుంది. కాబట్టి జేఎన్టీహెచ్ ఒకసారి ఆలోచన చేసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.